దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. సూర్యోదయ సూర్యాస్తమయాలంటే పంచాంగంలో లెక్క కట్టినట్టు అయిపోవాలంటే, గ్రహణం అంటే లెక్క కట్టినట్టు వచ్చేయాలంటే, ఇంతకన్నా శాస్త్రం ఈ దేశంలో ఉందండి. ఇంతకన్నా శాస్త్రజ్ఞులు ఎక్కడున్నారు? రామప్ప దేవాలయంలో కట్టినట్టు అటువంటి అద్భుత దేవాలయ నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ సూర్యనారాయణమూర్తిని కన్నులారా చూడాలనుకుంటే తిరుపతి వెడితే పద్మసరోవరం ఎదురుగుండా పద్మములు ఎప్పుడు వికసించి ఉండి అందులోంచి పద్మావతీదేవి రావాలంటే సూర్యప్రతిష్ఠ చేశారు స్వామి. 2 చేతులలో కమలాలు పట్టుకుని నిలబడి ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! గుడి చిన్నది కానీ మూర్తి నిలబడి ఉంటే నిజంగా అబ్బా స్వామి, మా కన్నులతో చూడలేని స్వామి ఈ రూపంతో దిగొచ్చావా అని కన్నులతో జుర్రేసుకోవాలనిపిస్తుంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథు అంటారు పోతన గారు భాగవతంలో. అలా ఆయన రూపాన్ని జుర్రుకోవాలనిపిస్తుంది. ఇదొక్కటి సరిపోతుందా? ఆయనకి ఒక గమ్మత్తుంది. అసలు ఆయన మళ్ళీ మీరు ఏ ఈశ్వర స్వరూపం పేరు చెప్పండి, ఆయనకి కన్ను ఆయనే. విష్ణువు అన్నాను అనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్త స్ఫటికమణిది భైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తరినలిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిః వియద సురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. సూర్యచంద్రుడిద్దరూ విష్ణువు యొక్క నేత్రములు. కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు. ఎందుకని? ఎవరు భగవద్విరోధులో వాళ్ళని కుడికట్టితో కాల్చేస్తాడు, ఎవరు భగవద్భక్తులో వాళ్ళని ఎడమ కంటితో చల్లగా ఆదరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో భయపెట్టడానికి కూడా భయం తీర్చడానికి కూడా ఉండడు. భయపెట్టినా వాడే, భయం తీర్చినా వాడే. విష్ణు సహస్రంలో చదవట్ల భయకృత్ ఆయనే, భయనాశన ఆయనే. అందుకే ఒకేసారి చూస్తూ అధర్మం యొక్క పీచం అణిచేస్తాడు. అందుకే మహానుభావుడు ఆ తప్పింప చెయ్యగలిగినటువంటి శక్తిని సూర్యుడిని కన్నుగా పెట్టుకుని ఉంటాడు కుడివైపు, అనుగ్రహ శక్తిని ఎడమ కంటిలో పెట్టుకుంటాడు. పరీక్షిన్ మహారాజు గారు కడుపులో ఉండగా ఉత్తరాగర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు. అక్కడే రథం ఎక్కుతున్న కృష్ణుడి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఒక్క మాట అంది ఆవిడ, చెల్లెలి కోడల, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన కళ్ళాగ్ని నలించి శిశువు బ్రతికింపగదే అంది. బాగా కళ్ళు విప్పి చూస్తున్నావు కృష్ణానికి తెలీదా? నీ చెల్లెలి కోడల పరాయిదాన్న సుభద్ర కోడల్ని. నా భర్త పోయాడని లేదు, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీ మేనల్లుడు పోయాడయా అభిమన్యుడు. మేనమామవి ఇంత శక్తివంతుడివి రక్షించలేదు, ఫోన్లే వదిలి. పాండవుల ఏకైక వంశాంకురం నా కడుపులో కాలిపోతున్నాడయా, బ్రహ్మశిరోనామకాస్త్రం లోపలికి వెళ్ళిపోయింది, రక్షించవా అంది. అంతే, ఇక్కడ ఇలాగే ఉన్నాడు రథం ఎక్కుతూ. సకల ప్రాణుల యొక్క హృదయముల యందు సూక్ష్మమైనటువంటి ఒక చిన్న కణం రూపంలో ప్రకాశించేటటువంటి పరమాత్మ సూక్ష్మకలుండచ్యుతుడయ్యడన్ మాయ కప్పి చక్రధరుండై విరటజాగర్భంబున వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఇటువైపు చూస్తే పరీక్షిత్తు చూస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నాడు రా ఈయనెవరో, సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహిక్షణం సహారభక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఎంత అందంగా ఉన్నాడని పరీక్షిత్తు కనబడుతున్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఘోర రూపంతో కనపడి తనలోకి తీసేసుకున్నాడు.